బీహార్ రాష్ట్రంలో ఔరంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా యాత్రికులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్ర దర్శనానికి బయలుదేరిన ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంత్రి గాయపడిన యాత్రికులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రమాదంపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను హోంమంత్రి ఆదేశించారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి బాగానే ఉందా అండి? అవుట్ ఆఫ్ డేంజర్? అంటే కాళ్ళు పైన లేదు, కాళ్ళ వరకు. ఓకే ఓకే ఓకే. అంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడానికి కూడా మాకు అది ఇన్ఫర్మేషన్ లేదు మేడం. మేము ఈ జరిగింది కానీ మనం కనిపెట్టుకుని మా ఆడవాళ్ళ ఇద్దరిని పంపించిన బాడీని మా మద్దతు. ఓకే ఓకే. మేము అక్కడ హాస్పిటల్ వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకుంటాంలేండి, మీరు కంగారు పడకండి, ఓకేనా? ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మిమ్మల్ని ఎలా తీసుకురావాలనే దాని మీద కూడా ఒకసారి మేము మాట్లాడతాము. ఒకసారి మీరు టెన్షన్ పడకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీకు అక్కడ ఇబ్బంది అనిపిస్తే కనుక ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఏమా? ఓకే ఓకే, జాగ్రత్త. ఎంతమంది వెళ్ళారు మొత్తం ఇక్కడ నుంచి? 43 మంది వెళ్ళారా? ఓకే ఓకే. ఓకే ఓకే ఓకే. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది కూడా మేము చూసుకుంటాము, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. రాష్ట్రంలోని దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో నియామక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. అభ్యర్థుల అర్హతలు, అనుభవాన్ని పరిగణలోనికి తీసుకుని మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న ధార్మిక సిబ్బంది నియామకాల్లో భాగంగా వన్ టౌన్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన సత్రంలో వేద పారాయణదారుల పోస్టుల మౌఖిక పరీక్షల పరిశీలన జరిగింది. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మౌఖిక పరీక్షలను స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా చేపడుతున్న ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించామని, 344 వైదిక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ పోస్టుల కోసం దాదాపు 5,500 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. వేద పారాయణదారుల ఎంపికను సంబంధించి రంగ నిపుణులు, వేద పండితులతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తోందని, ప్రతి బోర్డులో 2 వేద పండితులు, 1 అసిస్టెంట్ కమిషనర్ ఉంటారని వివరించారు. అభ్యర్థుల అర్హులు, అనుభవాన్ని పరిగణలోనికి తీసుకుని మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. ఓం నమః సామవేదాయ ఓం శివకాయ. రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక సిబ్బంది పోస్టులన్నీ కూడా భర్తీ చేయవలసిందిగా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో అన్ని 6A దేవాలయాల్లోని వైదిక సిబ్బందికి సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో వివరాలన్నీ సేకరించడం, వాటి భర్తీకి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం, దాని మీద ప్రభుత్వం సెంట్రలైజ్డ్గా పూర్తి పారదర్శకత కోసం ప్రతిభకే పట్టం కట్టే విధంగా కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక జరగాలనే ఉద్దేశంతో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్, ఏకీకృత రిక్రూట్మెంట్ చేపట్టాలని ఆదేశించడం జరిగింది. అందుపై సంబంధిత వేదపారాయణదారులు కానీ వేదపారాయణదారులు వివిధ శాఖలు, అదేవిధంగా అర్చకులు, పరిచారికలు, ఉపనిషత్ పారాయణదారు, రామాయణ పారాయణదారు, సప్తశతి పారాయణదారు, చండీ పారాయణదారు, ఇటువంటి అన్నింటికి సంబంధించి
దేనికి సంబంధించి ఏ పోస్టుకు సంబంధించిన అర్హతల్ని ఆ విభాగంలో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ అర్హతలను నిర్దేశించుకొని, ఎందుకంటే రెగ్యులర్ రూల్స్లో ఉండేవి కాదు ఈ అర్హతలన్నీ కూడా ఆ సంబంధిత విద్వాంసులను సంప్రదించి అర్హతలను నిర్దిష్టపరచుకొని దాని ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి 344 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. 344 పోస్టులని నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 5,000 దగ్గరగా 5,500 మంది అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాదాపు 5,500 మంది దరఖాస్తు చేయడం జరిగింది. మళ్ళీ అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ అర్హతలను పరిశీలించి అవన్నీ కూడా విభాగాల వారీగా హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ముందుగా ఫస్ట్ ఫేజ్లో వేదపారాయణదారుల ఎంపిక విధానాన్ని ఎంపిక ప్రక్రియని చేపట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా సంబంధిత విద్వాంసులతో బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. పారదర్శకత కోసం మల్టీ జోన్ 1 అంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న అభ్యర్థులందరికీ సంబంధించి ఇంటర్వ్యూ బోర్డుల్లో కేవలం మల్టీ జోన్ 2కి సంబంధించిన వేద పండితులే ఉంటారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న అభ్యర్థులందరినీ కూడా పరీక్షించేది ఎవరంటే గుంటూరు జిల్లా నుంచి గుంటూరు జోను, తిరుపతి, నెల్లూరు, రాయలసీమ జోను విద్వాంసులే పరీక్ష నిర్వహిస్తారు వాళ్ళకి. అదేవిధంగా ఒక్కొక్క బోర్డులోనూ కూడా 2 వేద పండితుల్ని, ఒక అసిస్టెంట్ కమిషనర్ని, 3తోటి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ సామవేదానికి సంబంధించి ఉందంటే 3 బోర్డులు ఏర్పాటు చేసిన ఇక్కడ మల్టీ జోన్ 1 అభ్యర్థులకు సంబంధించి, అదే మల్టీ జోన్ 2 అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఉన్న సంఖ్య దృష్ట్యా 2 బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందండి. మల్టీ జోన్ 2 వాళ్ళకి సీతానగరంలో ఉన్న సీతా బిల్డింగ్లో ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నాయి. వేదపారాయణదారులకు సంబంధించి సాంప్రదాయం ప్రకారం కేవలం మౌఖిక పరీక్ష మాత్రమే ఉంటుంది, వేదంలో ప్రక్రియ అన్నమాట. అయితే దీనికి సంబంధించి ముందుగా వాళ్ళకి అనుభవానికి కూడా దేవాలయాల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ ఇతరత్రా కానీ రెగ్యులర్ కాకుండా పనిచేస్తూ ఉన్న వేద పండితులకి సంవత్సరానికి 1 మార్కు చొప్పున మ్యాక్సిమం 10 మార్కులు వరకు వాళ్ళ అనుభవానికి సంబంధించి 10 మార్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అర్హతలకు సంబంధించి అంటే దాంట్లో వివిధ స్థాయిలు ఉన్నాయి. మన రెగ్యులర్ సైడ్ ఇంటర్మీడియట్ టు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, PhD ఎలాగైతే ఉన్నాయి అలాగే ఆయా వేదాలకు సంబంధించిన వివిధ స్థాయిల అర్హతలు ఉన్నాయి. వాటిని బట్టి కొన్ని మార్కులు ఇవ్వడం జరిగింది. 3 ఏంటంటే ఈ మౌఖిక పరీక్షలో వాళ్ళు చూపించే ప్రతిభ ఆధారంగా కొన్ని మార్కులు ఇవ్వబడతాయి. 3 విధాలుగా మార్కులు కేటాయింపు ఉంటుంది. వీటిని మొత్తం కలిపి ఆ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా సిద్ధం చేయడం జరుగుతుంది. మెరిట్ జాబితా సిద్ధమైన తర్వాత మెరిట్ లిస్టులో ముందుగా ఎవరు ఉంటారో వాళ్ళ ప్రాధాన్యతను బట్టి వాళ్ళకి ఆ దేవాలయానికి వాళ్ళని కేటాయించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ సంబరాలకు వేదికగా నిలిచే ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈసారి ఏపీఎల్ ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా విశాఖ, మంగళగిరి, కడపలో నిర్వహిస్తున్నామని, విశాఖలో స్టేడియంలో జూన్ 9 నుంచి 14 వరకు, 17 నుంచి 21 వరకు కడపలో కొన్ని మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. మంగళగిరిలో 24 నుంచి 30వ తేదీ వరకు లీగ్ మ్యాచ్లు, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో మ్యాచ్లు జరుగుతాయని చెప్పారు. ఇందుకు అవసరమైన సదుపాయాలు పూర్తవుతున్నాయని, వైజాగ్, కడప, మంగళగిరి వేదికల్లో అత్యధిక సదుపాయాలతో మ్యాచ్లను నిర్వహిస్తున్నామని, ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగే ఈ పోటీలు ప్రేక్షకులకు ప్రత్యేక అనుభవాన్ని కలిగిస్తాయన్నారు. మంగళగిరిని రాష్ట్ర క్రికెట్కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 24న స్టేడియంలో ఈ మ్యాచ్లు ప్రారంభం అవుతున్నాయని అన్నారు. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా క్రికెట్ పండగ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ పండగ ఏపీఎల్ 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ ఏపీఎల్ వల్ల మొన్న ఆక్షన్ కూడా జరిగింది. ఈ ఆక్షన్ వల్ల ఎంతోమంది పేద, అన్నిటికన్నా ముఖ్యంగా చక్కటి రూరల్ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల్ని 7 టీములు మేనేజ్మెంట్ కూడా ఆక్షన్లో పాడి అందరికీ ఒక చేయూతనిచ్చే విధంగా ఏపీఎల్ ముందుకు సాగబోతుంది. గత ఏపీఎల్లో మనం చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో విశాఖపట్నంలో మ్యాచ్లన్నీ పెట్టాం. నిజంగా చూస్తే
విశాఖపట్నం సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ సుమారు సెమీఫైనల్స్ రోజు అయితే 14,000 మంది ఉంటే ఫైనల్ రోజు 18,000 మంది ప్రేక్షకులు చూడటం జరిగింది. అదే ఆదరణతో మరొక్కసారి క్రీడను ప్రోత్సహించే క్రీడాకారులందరూ ఏపీఎల్ రేపు నుంచి 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. మొన్నటి దానికి ఈసారికి విశిష్టత ఏంటంటే మొన్న మేము మ్యాచ్లన్నీ కూడా విశాఖపట్నంలోనే చేస్తే ఈసారి రాయలసీమలో ఉన్న కడపలో, అమరావతిలో భాగమైన మంగళగిరిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. విశాఖపట్నంలో 9 నుంచి 13వ తారీఖు వరకు మ్యాచ్లు, అంటే ప్రారంభ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగి 9 నుంచి 13వ తారీఖు వరకు మ్యాచ్లు విశాఖపట్నంలో జరుగుతాయి. 17 నుంచి 21వ తారీఖు దాకా మ్యాచ్లు కడపలో జరుగుతాయి. 24 నుంచి 30 ఫైనల్ వరకు మంగళగిరిలో జరుగుతాయి. మనం చూస్తే ఇదివరకు విశాఖపట్నం ఒక్కదానికే చక్కటి ఫ్లడ్ లైట్స్ ఉండేవి. ఇప్పుడు మేము ఏం చేసామంటే విశాఖపట్నమే కాకుండా కడప, మంగళగిరిలో కూడా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసాం. మంగళగిరిలో కూడా స్టేడియంని అందుబాటులో తీసుకొచ్చే విధంగా చక్కగా స్టేడియం రెనోవేషన్ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ పనులన్నీ కూడా ఇంకా వారం రోజుల లోపల పూర్తవుతాయి. కాబట్టి 30వ తారీఖు గ్రాండ్గా ఫైనల్ మ్యాచ్ మంగళగిరిలో మేము ముఖ్య అతిథిగా లోకేష్ గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా వారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతోమంది మహిళా క్రీడాకారులని, ఎంతోమంది క్రీడాకారులని ముఖ్యంగా క్రికెట్లో మొన్నే చూసాం. వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆ రోజు ఇండియన్ మహిళా క్రీడాకారులందరితో ఆయన ఇంటరాక్షన్ చేయటం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి క్రీడలంటే బాగా ఇంప్రూవ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలుస్తారో అట్లాగే మన యువ మంత్రి నారా లోకేష్ గారిని ముఖ్య అతిథిగా పిలవబోతున్నాం. తప్పకుండా క్రీడా అభిమానులకి అందరికీ పండగ వాతావరణం ఉండే విధంగా ఏపీఎల్ ఉండబోతుంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బీసెంట్ రోడ్ హాకర్లను సర్దుబాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. టౌన్ వెండింగ్ కమిటీలో నిర్ధారించిన జోన్ల ప్రకారం వారిని సమీపానున్న గ్రీన్ జోన్లకు తరలిస్తామని ఆయన వివరించారు. ఇప్పటికే ఉన్న వారిని తొలగించబోమని, వారిలో నిరుద్యోగులను గుర్తిస్తామని, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని, కోర్టు ఆదేశాల ప్రకారమే తాము చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రోడ్ సంబంధించి హైకోర్టులో డైరెక్షన్స్ ఉన్నాయి. మనము ప్రాపర్గా హైకోర్టు ఆర్డర్స్ని ఫాలో చేస్తున్నాము. హైకోర్టులో ప్రత్యేకంగా స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని చెప్పడం జరిగింది. ఎవరెవరు అన్ఆథరైజ్డ్గా ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి రీలొకేట్ చేయండి అని చెప్పడం జరిగింది. తీయడం కాదు, రీలొకేట్ చేస్తాము. ఆల్రెడీ టౌన్ వెండింగ్ కమిటీలో మనము జోన్స్ ఫైనలైజ్ చేసాం కాబట్టి దగ్గరున్న గ్రీన్ జోన్స్కి వాళ్ళు రీలొకేట్ చేస్తాము. ఉన్నవాళ్ళు కంటిన్యూ చేస్తాము. దాన్ని అఫిడవిట్ ఫైల్ చేస్తాము. దాని తర్వాత హైకోర్టు ఆర్డర్ బట్టి మనకు ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది దాన్ని బట్టి వెళ్తాం తప్ప ఇది కంప్లీట్లీ హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎస్యూడీఎం ద్వారా టౌన్ ప్లానింగ్ వాళ్ళ సపోర్టు అలాగే పోలీస్ సపోర్ట్తో కూడా చేయాలని ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాని పరంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో జోన్స్ ప్రకారంగా అలొకేట్ చేసి ఈ ప్రాబ్లమ్ని లాంగ్ టర్మ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ కాటమయ్య, పి జమలయ్య డిమాండ్ చేశారు. యాప్ విధానంతో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. దీనివల్ల భూ యజమానుల ఆధార్, కౌలు కార్డులు ఇవ్వకపోవడంతో కౌలు రైతులకు ఎరువులు దక్కని పరిస్థితి ఉందన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ తొగ్లక్ విధానం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు అందకపోతే పంటలు ఎలా పండుతాయని వారు ప్రశ్నించారు. ఈ యాప్ విధానం వల్ల కేవలం సాధారణ కౌలు రైతులే కాకుండా బంజరు భూములు, లంక భూములు, గిరిజన రైతులు, దేవాదాయ భూములను సాగు చేసుకుంటున్న పేద రైతులు కూడా ఎరువులు అందక తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 8వ తేదీ నుండి నూతన యాప్ ద్వారా ఖరీఫ్ సీజన్కు అవసరమైన డిఏపి ఎరువులు, ఇతర ఎరువులన్నింటినీ అందిస్తామని చెప్పేసి ప్రకటించింది. ఎవరైనా రైతులు తమ ఆధార్ కార్డు తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళితే ఆధార్ కార్డు నెంబరు నమోదు చేస్తే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూమి వివరాలు, పంటల వివరాలు తెలుస్తాయి. కాబట్టి దాని ప్రకారం విడతల వారీగా ఎరువులు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఉంటే వాటికి వెబ్లాండ్లో అనుసంధానమై ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. లేదంటే ఈ పంట నమోదైనప్పుడే ఇస్తామని అంటుంది. అంటే జూన్, జూలై, ఆగస్టు వరకు కౌలు రైతులకు ఎరువులు అందే అవకాశమే లేదు. ఇంకొక అంశం ఏంటంటే భూ యజమానులు ఎవరు,
లిఖితపూర్వకమైన కౌలు ఒప్పందం చేసుకోవటానికి ఒప్పంద పత్రం మీద సంతకం పెడటానికి ముందుకు రావటం లేదు. అంటే 100% మంది కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందలేరు. ఒకవేళ ఎవరైనా కౌలు గుర్తింపు కార్డు తెచ్చుకుంటే ఈ పంటల నమోదైతే ఆగస్టు తర్వాత ఎరువులు పొందే అవకాశం ఉన్నది. ఈ విధానం కౌలు రైతులకు నష్టం. కౌలు రైతులకే కాదు, ఇవాళ దేవాలయ భూములు సాగు చేసే కౌలు రైతులు, లంక భూములు సాగు చేసే రైతులు, నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు పండించే రైతులు, గిరిజన ప్రాంతాల్లో భూములు సాగు చేసుకునే చిన్న గిరిజన రైతులకు, బంజరు భూములు సాగు చేసే రైతులు, వెబ్లాన్లో నమోదు కాని సొంత భూమి గల రైతులు కూడా ఈ విధానం నష్టం. ఒకవైపు ఎరువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. వీటి తగ్గించమని చెప్పేసి రైతులు గగ్గోలు పెడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది ఎరువుల వాడకం తగ్గించమని చెబుతుంది. దానికి డూడు బసంలాగా రాష్ట్ర ప్రభుత్వం తల ఊపుతూ ఉన్నది. పైగా మన రాష్ట్రంలో ఎరువులు అక్రమార్గాన పడుతూ ఉన్నాయి. వాటిని అరికట్టలేకపోతూ ఉన్నది, ధరలు తగ్గించలేకపోతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అమలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నది. తన చేతకానితనాన్ని తప్పించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా యాప్ విధానం తీసుకొచ్చింది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల మమకారం ఉంటే, రైతులకు రక్షణ కల్పించాలంటే పాత పద్ధతుల్లోనే ఎరువులను రైతులకు అందించాలి. ఎవరైనా ఎరువులు అక్రమార్గాన్ని తరలిస్తూ ఉంటే నిఘా సంస్థలు పెట్టి వాటిని అరికట్టాలి. పెరిగినటువంటి ఎరువుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా చర్యలు లేకుండా ఇటువంటి తుగ్గలకు విధానాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కౌలు రైతులకు నష్టం చేసే పద్ధతుల్లో వ్యవహరించడం అనేది సరైనది కాదు. మరి ఎందుకు కౌలు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదు. ఎన్నికల సందర్భంగా ఏం చెప్పింది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సులభతరంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తాం, ఆ కార్డుల ఆధారంగా ఎరువులు అందజేస్తాం, పురుగు మందులు అందజేస్తాం, బ్యాంకు రుణాలు ఇస్తాం, వ్యవసాయ ఉద్యాన బ్యాంకు పథకాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. గద్దెనెక్కారు. ఇప్పుడేమో వాటిని విస్మరించారు. గుర్తింపు కార్డులు ఇచ్చే పరిస్థితే లేదు. మరి ఇటువంటి మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తూ కౌలు రైతులని మోసం చేస్తూ ఉంది. అందుకనే నిజంగా ఈ ప్రభుత్వానికి కౌలు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ నూతన యాప్ విధానానికి స్వస్తి పలకాల. పాత పద్ధతుల్లోనే ఎరువులు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. సులభతరంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలా. గుర్తింపు కార్డులు జారీ కాని వాళ్ళకి సాగు ధృవీకరణ పత్రాలు రైతు సేవా కేంద్రాల ద్వారా జారీ చేయాలి. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఎబ్లాన్లో నమోదు కాకపోయినా సొంత భూమి కలిగిన రైతులకు కూడా ఎరువులు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దేవాలయ భూములు సాగు చేసే రైతులకు, నదీ పరివాహక ప్రాంత భూములు సాగు చేసే వాళ్ళకి, బంజరు భూములు సాగు చేసుకునే వాళ్ళకి, గిరిజన భూములు సాగు చేసుకునే వాళ్ళకి, ఎవరైతే చిన్నకారు రైతులు ఎబ్లాన్లో నమోదు కానిటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాత విధానం ద్వారానే ఎరువులు డిఏపి తదితర యూరియాని అందించి కౌలు వ్యవసాయాన్ని ప్రోత్సహించి కౌలు రైతులకు రక్షణ కలిపే పద్ధతుల్లో, రక్షణగా ఉండే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.